ఈ 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠంలో కూడా ఆ పాఠ్యాంశాల మధ్యలో ఆలోచించి చెప్పండి అని ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ పేరుతో. దాంట్లో 2-3 ప్రశ్నలు కనిపిస్తాయి. మనకి వెనక స్వీయ రచనలో ప్రశ్నలు ఉన్నాయి కదా, మరి ఇక్కడెందుకు ఈ ప్రశ్నలు ఇచ్చినట్లు అనే సందేహం వస్తుంది. ఇవి ఎందుకు ఇచ్చారు, అసలు వీటి ఉద్దేశం ప్రధానంగా తెలుసుకుందాం. ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని. ఇందాకే మనం ఒక మాట చెప్పుకున్నాం, భాష అంటే అది ఆలోచన రేకెత్తిచ్చేది. ఆలోచన అంటే ఒకటి కాదండి, ఆలోచన నైపుణ్యాలు అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో కూడా చెప్పుకుంటాం, క్రిటికల్ థింకింగ్ అంటాం, డైలెక్టికల్ థింకింగ్ అంటాం, అట్లాగే క్రియేటివ్ థింకింగ్ అంటాం. ఈ మొత్తాన్ని కలిపి ఆలోచన అని అంటున్నాం. ఆలోచన నైపుణ్యాలు అవి ఎలా పెరుగుతాయంటే దానికి ఒక్కొక్క సాధనం ఉంటుంది. ఏమిటి, ఎందుకు, ఎలా అనేది బహుకోణాల్లో ఆలోచించడం అవుతుంది. కారణాలు చెప్పడం రేషనల్ థింకింగ్ అవుతుంది. అయితే ఈ ఆలోచన నైపుణ్యాలకు తగ్గట్టుగా పిల్లల్ని ఆలోచింపజేయడానికి పాఠం మధ్యలో పాఠ్యాంశంలో ఉండే కీలక భావన కావచ్చు, లేకుంటే కీలక పదాలు కావచ్చు, వాటిని అర్థం చేసుకొని ఆలోచించే నైపుణ్యాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ బాక్స్ ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడి చేసే అవకాశం ఇది కల్పిస్తుంది.